హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫర్మేటివ్ థాట్స్. ఈ వీడియో వ్యవసాయానికి సంబంధించింది. మా ఫ్రెండ్ బాలు మీరు చూస్తున్నారు. సో తను యూఎస్లో సాఫ్ట్వేర్ చేస్తూ ఇండియాకి కొన్ని రోజుల క్రితం వెళ్ళి కొన్ని రోజులు వ్యవసాయం మీద మక్కువతో అవన్నీ ఆ ప్రాసెస్ వాళ్ళ తోటని ఇన్నోవేటివ్ పద్ధతులతో కొన్ని రోజులు ఉండి అదంతా పండించి తోటని కానీ పొలాన్ని కానీ తన శైలిలో ఒక ఆధునిక పద్ధతిలో ఎలా సాగు చేశాడు అనే దాని గురించి ఈ వీడియో. సో కొన్ని క్లిప్స్ అయితే మీరు చూడొచ్చు. బాలు మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడి ఆయన అనుభవాలు, ఎన్ఆర్ఐలు ఒకవేళ ఇండియా పోతే ఇలాంటివి వర్కౌట్ అవుతాయా, అవుతే దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అతను నేర్చుకున్నది ఏంటి, ఒక బ్రీఫ్గా అతనితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటాను. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ బాలు, హౌ ఆర్ యూ? హాయ్ అన్న, గుడ్, వెరీ గుడ్. సో బాలు, నువ్వు యూఎస్ పోయినావు, ఆస్ట్రేలియా పోయినావు, ప్రస్తుతానికి యూకేలో ఉన్నావు. నీకేమైనా వ్యవసాయం మీద కొంచెమన్నా అవగాహన ఉందా? నీకు బ్యాక్గ్రౌండ్, నీకేమన్నా వ్యవసాయం గురించి, తోటల గురించి, పొలాల గురించి ఏమైనా అవగాహన ఉందా? ఉందన్న, ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను రైతు కుటుంబంలో పుట్టాను. ఓకే. ఫస్ట్ నుంచి కూడా నాకు అగ్రికల్చర్ అంటే ఇష్టం. నా చిన్నప్పుడు స్కూలింగ్ మొత్తం మా ఊర్లోనే చదివాను కాబట్టి ఒక 6 వరకు ఎప్పుడు టైం ఉన్నప్పుడల్లా నేను వ్యవసాయానికి వెళ్ళేవాడిని, నేర్చుకునేవాడిని మా ఫాదర్ దగ్గర నుంచి. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకున్నాను కొంతవరకు. సూపర్. సో నువ్వు ఇండియాలో వ్యవసాయం మీదనే కాన్సన్ట్రేట్ చేసిన ఇయర్స్ ఏమైనా ఉన్నాయా? లక్కీగా ఏమైందంటే మన కోవిడ్ వచ్చిన టైంలో 2 ఇయర్స్లో నేను ఇండియాలోనే ఉన్నా. ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు నాకు వ్యవసాయం మీద మంచి పట్టు వచ్చిన, నాకు బాగా ఏజ్ వచ్చిన తర్వాత వచ్చింది ఏంటంటే ఆ 2 ఇయర్స్ ఈజ్ వెరీ గుడ్ టైం అనమాట. ఆ టైంలో నేను బాగా వ్యవసాయం మీద బాగా ఫోకస్ చేశాను. ఓకే. సో నువ్వేమన్నా మందులు వాటి గురించి కూడా కొంచెం అవగాహన చేసి ఉంటావు. యా. మీరు మోస్ట్లీ కాన్సన్ట్రేట్ మామిడి తోటనా ఎట్లా? మామిడి తోట, వరి పొలాలు మాకు మేజరు. ఓకే. అయితే నేను ఫోకస్ చేసింది, జిల్లా మీది? మాది ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా మామిడి తోట. ఓకే. ఖమ్మం జిల్లాకి ఫేమస్ మామిడి. ఓకే. యా. అయితే మామిడి తోటలో నేను ఫస్ట్ నాకు జీరో నాలెడ్జ్, అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళేవాడిని మామిడి తోటకి, కానీ మొత్తం మా ఫాదర్ చూసుకునేవాళ్ళు. మా ఫాదరే ఫెర్టిలైజేషన్ కానీ ఎవ్రీథింగ్ చేసేవాళ్ళు. కానీ అప్పుడు మనం వెళ్ళటం చూడటం వరకు కానీ నాలెడ్జ్ లేదు. ఈ కోవిడ్ టైంలో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో నేను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో నేను మొత్తం రీసెర్చ్ చేసి అసలు ప్లాంట్కి ఏం కావాలి, మనం ఎందుకు ఇస్తున్నాము, వై, ఏదైనా మందు ఇచ్చేటప్పుడు ఎంత మోతాదులో ఇవ్వాలి అనేది నేర్చుకున్నాను. సూపర్ కదా. యా. అంటే మనము ఏదో మొక్కలకు ఏదో మందు ఇస్తున్నామనే కాకుండా అది ఎందుకు ఇస్తున్నాము, యూజ్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం, మైక్రోన్యూట్రియంట్స్ అవి ఇవని. అయితే మనం ఇచ్చే మందులు 2 డిఫరెంట్ థింగ్. ఒకటి ఏంటంటే మనం ఏంటంటే స్ప్రే చేస్తాం కదా, స్ప్రే చేస్తాము, కింద భూమిలో నుంచి ఇస్తాము ఫెర్టిలైజర్స్. ఈ ఫాయిలర్ స్ప్రే అంటారు, స్ప్రే చేసేదాన్ని ఫాయిలర్ స్ప్రే. ఇప్పుడు సేమ్ న్యూట్రియంట్స్ ఎన్పికేని భూమిలో నుంచి ఇవ్వచ్చు, ఫాయిలర్ స్ప్రే కూడా చేయొచ్చు. కాకపోతే రిజల్ట్స్ అనేది ఎట్లుంటాయి అంటే, ఫాయిలర్ స్ప్రే రిజల్ట్స్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఉంటాయి. చెట్టు పైన మనం ఆకుల మీద కూడా స్ప్రే చేయడం వల్ల ఆకుల్లో నుంచి కూడా అబ్జర్వ్ చేస్తుంది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ కీ. సో ఇప్పుడు మనకు రైతులు ఎవరన్నా పోయి ఏమైనా వాళ్ళ పంటకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందంటే పోయి ఏమైనా చూద్దాం అనుకుంటారు. సో దే హ్యావ్ టు రీసెర్చ్ అండ్ వాటికి సంబంధించినవి కొంచెం తెలుసుకున్న తర్వాతనే మందులు కొనడము లేదంటే వేయడం తప్ప. ఇప్పుడు రైతులు చాలా స్మార్ట్గా ఉన్నారన్న. నేను చూశాను కదా, ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి నేను చాలామంది చూశాను, వెరీ స్మార్ట్. ఇప్పుడున్న రైతులు చాలా స్మార్ట్గా ఉన్నారు. ఎందుకు స్ప్రే చేస్తున్నామని తెలుసుకుంటున్నారు. కాకపోతే కొంత ఎక్కడైతే మోసం జరిగేది ఏంటంటే, ఆ బ్రాండ్స్ కూడా ఈ మధ్యన సింజెంటా కంపెనీ బిగ్గెస్ట్ స్కామ్ జరిగింది. ఓకే. అది
ఆడు సింజెంటా కంపెనీ లేబుల్ వేసి దొంగ మందులు అమ్మి వెరీ బిగ్ స్కామ్ ఇది. ఇంటర్నెట్లో ఉంది అది, నేను పర్సనల్గా చెప్పేదేం కాదు, ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అది. కాకపోతే దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి రైతులు మోసపోకుండా. బాలు, నాకు ఒక క్వశ్చన్ ఉంది, చెప్పండి. సో బేసికలీ ప్రతి గ్రామంలో లేదంటే మండలాల్లో ఈ అగ్రికల్చరల్ ఆఫీసర్లు అని ఉంటారు కదా, అవును. మనకైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ దగ్గరికి పోతే మనకు అడ్వైజ్ ఇస్తే అది బెటరా, లేదంటే మనము సొంతంగా రీసెర్చ్ చేసుకొని ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి అక్కడ పోయి మందుల షాప్కి పోయి ఇట్లా నా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు రికమెండ్ చేస్తే తీసుకోవడం బెటరా? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. కాకపోతే దీనికి ఆన్సర్ ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్కి వెళ్ళడానికి రైతులకి అంత సమయం ఉండదు. ఒక అగ్రికల్చర్ ఆఫీస్కి, ఒక మండలానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసరు ఎంతమందికి ఆన్సర్ చేయగలుగుతారు అనేది ఒక క్వశ్చన్. అది పక్కన పెడితే పాసిబిలిటీ ఉంటే, కొంత అవకాశం ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి ఫెర్టిలైజర్ షాప్ అక్కడ ఫెర్టిలైజర్ షాప్ కూడా ఏం చెప్తాడో దాని ఇన్ఫర్మేషన్ తీసుకొని, మీకు ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకి యూట్యూబ్ యాక్సెస్ ఉందన్న. ప్రతి ఒక్క రైతు ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నారు. సో బిగ్గెస్ట్ సోర్స్ ఏంటంటే యూట్యూబ్లో కూడా కొంతమంది ఫేక్ వీడియోస్ చేస్తున్నారు. ఏది ప్రమోటింగ్ వీడియోస్, ఒక కంపెనీని సంబంధించిన మందుని ప్రమోట్ చేస్తున్నారు. కాకపోతే రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 3 సోర్సెస్ని అనలైజ్ చేసి, వాళ్ళ నాలెడ్జ్ కూడా ఉంటుంది, వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ నాలెడ్జ్ని కూడా అన్నీ కన్సాలిడేట్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. యా బాలు, ఇంకో క్వశ్చన్ చెప్పండి అన్న. ఈ మధ్యలో మనం చాలా వింటున్నాం పాలేకర్ మోడల్ అని, దాన్ని ఏమంటారు, ఆవు మూత్రాలు లేదంటే దానితో చేస్తారు చూడు, డ్రమ్ములలో పెట్టి గోమూత్రం, ఆర్గానిక్ వ్యవసాయం. సో ఆ పద్ధతిలో వెళ్ళడం బెటరా, లేదంటే నువ్వు చెప్పినట్టు ఫెర్టిలైజర్ షాప్లో పోయి దానికి సంబంధించిన నత్రజని, ఫాస్ఫరస్, ఇవి సో ఈ మందులు ఏదైతే ఉంటాయో, సో నీ ఉద్దేశంలో ఈల్డ్తో పోలిస్తే, అంటే ద ఎండ్ ఆఫ్ ద డే మనకు డబ్బులు రావడం రైతులకు ఇంపార్టెంట్. అవును. వాట్ డూ యూ థింక్, నీ ఒపీనియన్? నా ఒపీనియన్ ప్రకారం అయితే డైరెక్ట్లీ ఆర్గానిక్ వ్యవసాయం, గోమూత్ర వ్యవసాయం, పాలేకర్ విధానాన్ని మనం రైతులు ఫాలో కాగలిగితే భారతదేశంలో ఎటువంటి రోగాలకి అన్నిటికీ దూరం అయిపోతుంది మనం. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అన్న, ఈల్డింగ్ అనేది ఈవెన్చువల్గా ఇప్పుడు మన రైతులు ఎట్లా అలవాటు పడ్డారంటే ఈజియెస్ట్ మెథడ్స్కి అలవాటు పడ్డారు. సో ఏంటి, ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఉంది, డబ్బులు పెడుతున్నాము, ఇన్వెస్ట్ చేస్తున్నాము, చల్లి ఈ రసాయనిక ఎరువులు ఏంటంటే చల్లిన వెంటనే రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా ఉంటాయి. ఓకే. కానీ దానివల్ల మన ఆరోగ్యానికి ఎంత రసాయనిక ఎరువులు చల్లితే ఆ ఫుడ్లో కూడా ఆ రసాయనాలు ఉండి, అవశేషాలు ఉండి, ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్న రోగాలు, ప్రపంచంలో నాకు తెలిసి ఇప్పుడు ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ హాస్పిటల్స్లో మనం ఇన్వెస్ట్ చేసేది, బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ హాస్పిటల్స్. దాని నుంచి బయటపడాలంటే ఈ రసాయనిక ఎరువుల్ని వాడటం మానేసి ఈ ఆర్గానిక్ మెథడ్లో కనుక రాగలిగితే నాకు తెలిసి దట్ ఈస్ ద బెస్ట్ రిజల్ట్స్ అని అనుకుంటా. కాకపోతే రైతులకు ప్రాబ్లం ఏంటంటే 1 or 2 years వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్గా ఆ ల్యాండ్ సాయిల్ అనేది, సాయిల్ ఫెర్టిలిటీ అనేది పెరిగి ఆర్గానిక్ వ్యవసాయంలో ఈవెన్చువల్గా 3rd year నుంచి డెఫినెట్గా ప్రాఫిట్స్ ఉంటాయి. అది నేను చూశాను కళ్ళారా. అది ఇప్పుడు మ్యాంగో ఉంది. నా చిన్నప్పుడు ఏ రసాయనిక ఎరువులు కొట్టడం నేను ఎప్పుడూ చూడలేదు. అప్పుడు టన్నుల మ్యాంగోస్ వచ్చాయి. అప్పుడు రేట్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు అదే మామిడి తోట రసాయనిక ఎరువులు వాడి ఆల్మోస్ట్ ఒక సీజన్ ఆఫ్ 6 months సీజన్లో 7-8 సార్లు మేము రసాయనిక ఎరువులు స్ప్రే చేస్తున్నాం. దానివల్ల దిగుబడి అనేది నామమాత్రంగా ఉండి క్వాలిటీ లేదు. బట్ ఆ ఫ్రూట్ మ్యాంగో ఫ్రూట్ తిన్న వాళ్ళకి ఎన్ని రోగాలో మనకి తెలియదు. సో నా అనుభవంలో ఏంటంటే ఆర్గానిక్ ఫార్మ్ ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచంలో ధనవంతుడు ఏమి ఆహారం తింటాడు అంటే ఆర్గానిక్ వ్యవసాయం, ఆర్గానిక్లో పండిన ఫుడ్ని తింటాడు. ఒకప్పుడు మన పల్లెటూరులో ఉండి ఆర్గానిక్ ఫుడ్ అంటే ప్రపంచంలో ధనికుడు తినే ఆహారాన్ని మనం తిన్నాం. ఇప్పుడు మన చేతులారా మనం పాడు చేసుకుంటున్నాం. పల్లెటూరు మొత్తం ఇప్పుడు స్పాయిల్ అయిపోయింది. మొత్తం రసాయనిక ఎరువుల ద్వారా పండించిన ఫుడ్ తినటం వల్ల రోగాలకి పాలై ఈ వ్యవసాయంలో సంపాదించిన డబ్బులు మళ్ళీ తీసుకెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టడం అనేది చాలా బాధాకరం. సో
రసాయనిక ఎరువులను వాడటం మానేసి దయచేసి రైతులందరికీ విజ్ఞప్తి, ప్లీజ్ ఆర్గానిక్ వ్యవసాయానికి చేయడానికి ట్రై చేయండి. సూపర్, వెల్ సెడ్ బాలు. యా, బాలు చెప్పండి అన్న. ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యూకేలో ఉన్నాం, మనకి ఇంట్రెస్ట్ అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్, మనం ఏదో చేద్దాము ఏదో పండిద్దాము అనే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఫామ్ హౌస్ కావచ్చు, పొలం కావచ్చు, మన సొంత ఊర్లో మన పొలం కావచ్చు. ఇక్కడ ఉండి మనం అట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటే అది సాధ్యమవుతుందా? అయితే దాంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? పక్కాగా సాధ్యమవుతుంది అనే చెప్తాను, కానీ దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ప్రపంచంలో నలుమూలలా వ్యాపించి ఉన్న తెలుగు వారందరూ కూడా ఎక్కువ మంది రైతు కుటుంబం నుంచి వెళ్ళిన వారే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మమకారం, సొంత ఊరి మీద మమకారము, సొంత ఊరిలో కొంత వ్యవసాయ భూమి చేయాలి, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి వచ్చిన ఆస్తి కానీ, వాళ్ళ ఫాదర్ సంపాదించింది కానీ, వాళ్ళు సొంతగా కొనుక్కున్నది కానీ, వ్యవసాయం చేయాలనే మమకారం అయితే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది తెలిసి తెలియక నమ్మకం, మనం ఎప్పుడైతే ఒక దేశం దాటి వెళ్ళామో, మన దేశాన్ని ప్రేమించి మనం వెళ్ళిన ఒక 20 సంవత్సరాల క్రితం దేశం వదిలి వెళ్ళిన వాళ్ళు ఏమనుకుంటారంటే, అప్పుడు ఎలా అయితే ఉన్నారో మనుషులు ఇప్పటికీ అలానే ఉన్నారు నమ్మకంగా అని చాలామంది వ్యవసాయ భూములు కొని మంచిగా ఫామ్ హౌస్లు నిర్మించి దానికి ఫెన్సింగ్ వేసి ఆ రైతులకి కౌలుకి ఇస్తే వాళ్ళు మోసం చేయటం అనేది స్టార్ట్ అయింది. నిజాయితీ లేకపోవడంతో నిజంగా వ్యవసాయం చేయాలనుకున్న ఎన్ఆర్ఐలకి చాలా చేదు అనుభవం ఎదురైంది. అయితే దీంట్లో ఏంటంటే మీకు స్వతహాగా వ్యవసాయం చేసిన అనుభవం ఉంటే కొంతవరకు ఈ మోసాల నుంచి బయటపడవచ్చు. ఇంకొకటి ఏంటంటే, అట్లీస్ట్ మీ బ్లడ్ రిలేషన్స్, మీ సొంత అన్న కానీ మీ తమ్ముడు కానీ ఎవరైనా ఉంటే అక్కడ ఆ పల్లెటూర్లలో వాళ్ళ ద్వారా కొంతవరకు మన కోరికని నెరవేర్చుకునే అవకాశం అయితే ఉంది. అంతేగాని అక్కడ ఎవరు లేకుండా మాత్రం ఇన్వెస్ట్ చేస్తే మోసానికి ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో 100% మోసానికి గురవుతాం. వెల్ సెడ్ బాలు, దట్స్ ట్రూ. యా, దట్స్ వెరీ ట్రూ. యా. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇలాంటి యాక్టివిటీస్ లేదంటే ఫామ్ హౌస్ అట్లాంటివి ఏమైనా చేద్దాం అనుకునే వాళ్ళు తస్మత్ జాగ్రత్త. పర్ఫెక్ట్, గుడ్ ఆన్సర్ బాలు, థ్యాంక్ యూ. బాలు, ఈ వ్యవసాయం తోట గురించి ఏమైనా చెప్పు. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో ఏంటంటే మ్యాంగో ఒకటే ఎక్స్పీరియన్స్ ఉందన్న. ఓకే. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మ్యాంగో ఫీల్డ్స్లో మనం ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, ఇప్పుడు మ్యాంగో తోటలో మనం ఎవ్రీ టైం చూసుకుంటాం కదా, సీజనల్ బేస్డ్ ఇది. చూసుకున్నప్పుడు మనకి ఇది ఒక తెగులు వచ్చింది అని చెప్పి మనం ఫెర్టిలైజర్ షాప్కి వెళ్తాం. జనరల్ రైతులందరూ ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా, ఇక ఈ తెగులు వచ్చింది బాబు అని చెప్పి ఈ ఆకులను తీసుకెళ్ళి చూపిస్తారు. వాడేం చేస్తాడు, ఇట్స్ లైక్ డాక్టర్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్లయితే ప్రిస్క్రైబ్ చేస్తామో, వీళ్ళు వెళ్ళి అడిగితే వాడు ఏం చేస్తాడంటే వాడికి ఏదైతే ప్రాఫిటబుల్ ఉన్న మందులు ఏదైతే ఉంటాయో దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాడు ఎవ్రీ టైము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వెళ్తాం, ఒక ఆకులు ఎండిపోతున్నాయి, వాడిపోతున్నాయి, లేకపోతే దాని మీద ఫంగస్ ఉందని వెళ్తాం. వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆ ఫంగస్ చచ్చిపోవడానికి ఒక మందు ఇస్తాడు, ఫంగిసైడ్. దాంతోపాటు ఏం చేస్తాడంటే బయో మందుస్ ఇప్పుడు వచ్చినాయి కొత్తగా మార్కెట్లోకి. బయో మందులు ఏంటంటే హై ప్రాఫిట్ ఉంటుంది వాడికి. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి దానికి 100 రూపాయలు ఉందనుకోండి ఒక 1/2 లీటర్ బాటిల్, దాని మీద ఎంఆర్పి వచ్చేసి 1800 ఉంటుంది ఎంఆర్పి. మనకి చూపించేటప్పుడు అప్పుడు వాడికి వచ్చే ప్రాఫిట్ అక్కడ ఆల్మోస్ట్ 50% మార్జిన్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఓకే, ఏమో కెమికల్ ఇస్తాడు ఒకటి. ఏది కెమికల్ ఎందుకు రికమెండ్ చేస్తాడంటే సింజంటా కానీ బేయర్ కంపెనీ కానీ ఒక ప్రాపర్ కెమికల్ ఇస్తాడు మనకి. కెమికల్తో పాటు ఇది బయోమెడికల్ కూడా మనకి అంటగడతాడు. ఈ బయోలో ప్రాఫిట్, బయో వల్ల యూజ్ లేదు మనకి. సో ఇట్స్ లాజిక్ ఏంటంటే అక్కడ చచ్చిపోయేది కెమికల్కి చచ్చిపోయింది. మనం ఏమనుకుంటాం ఈ రెండింటిని కలిపి కొడితే బాగా పనిచేస్తుంది అంటాడు. రైతులందరూ ఏం చేస్తారంటే తీసుకుని వెళ్ళిపోతారు, వాడు ప్రిస్క్రైబ్ చేసింది కొడతారు.
ఆల్రెడీ ఈ ప్రాపర్ సింజెంటా కానీ బేర్ కానీ ప్రాపర్ కంపెనీస్ ఇవి జర్మన్ బేస్డ్ కంపెనీస్, ఐ థింక్ జపనీస్ ఆర్ జర్మన్, ఐ డింట్ రిమెంబర్, సారీ. అవి పనిచేస్తాయి బాగా. సో మనం చచ్చిపోయింది అనుకుంటాం కదా, వాళ్ళందరూ రైతులు బాగా పనిచేస్తుంది అంటారు. ఎందుకంటే కెమికల్ వల్ల పనిచేస్తుంది, అది బయో వల్ల కాదు. సో అట్లా మామిడి తోటలకు మనం చూసుకుంటే ఎనీ మామూలుగా ఇప్పుడు ఈ హార్టికల్చర్లో వచ్చేసరికి ఏ చెట్టుకైనా ఏం కావాలా, ప్రైమరీ న్యూట్రియంట్స్ అండ్ సెకండరీ న్యూట్రియంట్స్ అండ్ టెరెస్ట్రియల్ న్యూట్రియంట్స్ అంటే మైక్రో న్యూట్రియంట్స్. ప్రైమరీ న్యూట్రియంట్స్ ఏంటి? నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పికే. ఏ చెట్టు అయినా కానీ ఆకులకి కావాల్సిన సీజనల్ బేస్. ఇప్పుడు మ్యాంగోనే ఉందనుకోండి, మ్యాంగో ఏం చేయాలి మనం? జూను జూలై టైం కల్లా కటింగ్ అయిపోతుంది. ఆ టైంలో ఏం చేయాలా, ఒకసారి మనం కల్టివేట్ చేసేసి ఆ టైంలో ఎన్పికే ఈక్వల్ క్వాంటిటీస్, రేషియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్పికే రేషియో ఈజ్ ఈక్వల్ క్వాంటిటీ. ఎగ్జాంపుల్, ఒక 20 years ట్రీ ఉందనుకోండి, దానికి మినిమం ఒక 5 kgs ఆఫ్ యూరియా, 5 kgs ఆఫ్ ఫాస్ఫరస్, 5 kgs ఆఫ్ పొటాష్ ఈక్వల్గా వేయాలి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి, ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఒక 3 months అయిపోద్ది. నెక్స్ట్ స్టేజ్ వచ్చినప్పుడు రేషియో ఎట్లా తగ్గించాలంటే నైట్రోజన్ అని తగ్గించాలి. నైట్రోజన్ వల్ల ఏంటంటే నీకు ఆకులు మంచిగా గ్రీనరీ తయారవుతుంది. ఫస్ట్ నైట్రోజన్ క్వాంటిటీ తగ్గించి, నైట్రోజన్ క్వాంటిటీ అనేది 25% వేస్తే, ఫాస్ఫరస్ 50, పొటాష్ 50 వేయాలి ఎట్ ద టైమ్ ఆఫ్ డిసెంబర్ టైం అయిపోయిన తర్వాత అప్పుడే నీకు ఏంటంటే బడ్డింగ్, ఫ్లవరింగ్ టైం. అది ఫ్లవరింగ్ టైంలో వెరీ ఇంపార్టెంట్. నైట్రోజన్ కంప్లీట్లీ జీరో చేయాలి. జీరో నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాష్ ఈజ్ ఈక్వల్ పర్సంటేజ్. ఫామ్ హౌస్లో మేము ఏం చేసినామంటే యూరియా వేసిండు. ఓకే. ఏది తైవాన్ జామాకి యూరియా వేస్తే చెట్లు మొత్తం చచ్చిపోయినాయి. దానికి రీజన్ ఏమై ఉంటుంది? ప్రైమరీ రీజన్ వచ్చేసి ఏజ్ ఆఫ్ ద ప్లాంట్. ఏజ్ వచ్చేసి ఒక ఫ్యూ ఇయర్స్ అనుకో. ఫ్యూ ఇయర్స్ అంటే ఒక 3 years అనుకోండి. 3 years అంటే నథింగ్ బట్ ఇట్స్ వెరీ స్మాల్ ప్లాంట్. దానికి మ్యాక్సిమం ఒక యూరియా వేసేది ఒక 250 grams ఈజ్ ఎనఫ్. 250 grams మోర్ దెన్ ఎనఫ్. 250 grams కూడా ఇట్స్ టూ. మొదలకు దగ్గరలో వేయాలా, దూరం వేయాలా? దానికి అట్లీస్ట్ మొదలకి మీకు అట్లీస్ట్ 2 feet డిస్టెన్స్లో రౌండ్గా. ఓకే. సో మా కేర్ టేకర్ ఏం చేశాడంటే చెట్టుకు దగ్గరలో వేసి ఉంటే చచ్చిపోయింది. 2 feet డిస్టెన్స్లో వేయాలి మనకి ఎప్పుడైనా. 2 feet డిస్టెన్స్లో వేసి, అది కూడా కొంచెం తేమ ఉన్నప్పుడు వేస్తే స్లోగా మనకి ఏమైందంటే డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, కలపచ్చు. దట్స్ వెరీ గుడ్ రిజల్ట్ యాక్చువల్గా. డ్రిప్ ఇరిగేషన్ మనకి యూరియా వెరీ గుడ్ పాయింట్. ఇది యూరియా ఏమైందంటే మీరు ఎప్పుడైతే మొక్క చుట్టూ వేసినప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద 50% ఆఫ్ ద ఫెర్టిలైజర్ ఎవాపరేట్ అయిపోద్ది. యాక్చువల్గా ప్లాంట్కి అందదు. 50% ఈజ్ జస్ట్ వేస్టింగ్. ఓన్లీ 50% ఈజ్. అదే మీరు డ్రిప్ ఇరిగేషన్లో స్లోగా గ్రాడ్యువల్గా డే టు డే వెరీ స్మాల్ అమౌంట్, ఈ 250 grams మీరు 1 week కంటిన్యూస్గా సప్లై చేయగలిగితే వెరీ లో క్వాంటిటీలో ఇట్స్ వెరీ గుడ్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం ఉన్నాము, ఇప్పుడు మనం ఫుడ్ ఎలా తీసుకుంటాం, ఒకరోజే తీసుకుంటే మనకి కన్జ్యూమ్ అవుతుందా? హెల్దీ ఫుడ్ కన్జ్యూమ్ అవుతుంది. స్లోలీ హౌ టు టేక్ ఇట్, ప్రోటీన్స్ కదా. సిమిలర్లీ ప్లాంట్ ఆల్సో సేమ్ థింగ్. థ్యాంక్ యూ బాలు, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ రైతులకు చాలా ఇది యూజ్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఎవరైనా రైతులు ఇలాంటివి చేసేది అంటే ఇట్లాంటి టిప్స్ డెఫినెట్గా పాటించండి. గూగుల్ ఈజ్ యువర్ ఫ్రెండ్, రైట్? గూగుల్ అండ్ ఐ ఆల్సో యూజ్ ద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, హౌ ఇట్ ఎట్లా ఉపయోగపడుద్ది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేను ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ వల్ల ఏమిటి ఉపయోగం అని నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీలో సెర్చ్ చేసినప్పుడు, చాట్ జీపీటీలో మనకి ఎందుకు వాడాలి అనేది కూడా నేను అడుగుతాను క్వశ్చన్. నేను ఈ ప్రాబ్లం ఉంది, నేను ఎందుకు వాడాలి ఈ మందునే అని అడుగుతా. క్లియర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వీ కెన్ యూజ్ ద మల్టిపుల్ సోర్సెస్. ఓకే బాలు, నీకైతే చాలా నాలెడ్జ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది కన్నా యూజ్ అవుతుంది డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఓకే అన్న, రైట్.